గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. ఇక్కడ ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదని మీరు అంటున్నారు. కానీ ఎక్కువగా బీజేపీ మిస్‌యూజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం అనేది. అందులోనూ లిక్కర్ కేస్‌కి సంబంధించి మెయిన్ ఇద్దరిని టార్గెట్ చేసుకున్నారు. ఢిల్లీలో ఆప్ అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణలో కేసీఆర్‌ని దెబ్బ కొట్టాలంటే కవిత. అందువల్లే ఎలక్షన్స్ ఫలితాలు అంత నెగెటివ్‌గా రావడానికి కారణమే ఈ అరెస్టు అనే మాట వినిపించింది. కవిత బయటికొచ్చిన తర్వాత కూడా ఓటమి కారణం కావచ్చు, లేకుంటే మిగతా అన్ని రీజన్స్‌లో కూడా బీజేపీయే మెయిన్ కల్ప్రిట్ అనేది. మాకు పొలిటికల్ అడ్వాంటేజ్ ఏముంటుందంటే, చూడండి, కేసు అనేది ప్రైమా ఫేసి కేసు ఆధారాలు ఉంటే, ప్రాథమిక ఆధారాలు ఉంటే దర్యాప్తు ఏజెన్సీస్ కేసులు పెడతాయి. మీకు ఇంకో విషయం చెప్తా. లిక్కర్ కేసులో కంప్లైంట్ చేసింది ఎవరండి? ఢిల్లీ పిసిసి సెక్రటరీ, ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ. కాబట్టి మీకు అది కంప్లైంట్ కాపీ మీకు ఇస్తా. కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఆమ్ ఆద్మీ పార్టీలో లిక్కర్ పాలసీ మీద, మనీష్ సిసోడియా మీద కంప్లైంట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ పోలీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసేదాన్ని సిబిఐకి ఇచ్చారు. బీజేపీ ఏం రోల్ ఉంది అక్కడ? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కంప్లైంట్ అది ఒకటి. ఇక్కడ మీరు ఇంకో కేసు అని చెప్పారు. ఇక్కడ ఈ కేసు కూడా మాకేముంటుంది? మేము చేసిన నోట్ ఓట్ కేసు కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, ఇది మేము చేసింది కాదు కదా. కాకపోతే అరెస్టులు చేసి జైల్లో పెట్టిన తర్వాత కరెక్ట్గా అది కూడా ఎలక్షన్స్ ముందు కావాలని చేశారు. కాబట్టి 2 రాష్ట్రాల్లో అధికార పార్టీ ఓటమికి కారణం ఇదే కేసు. అది మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు. అది తప్పు కదా. నేను అదే మనం అటువంటప్పుడు అరెస్టు చేస్తేనే మేము గెలిచినాం అని అంటే అది అంటే అరెస్ట్ చేస్తూ పోవాలి అందరినీ. నేను అట్లా ఉండదు. అది కేసు ఎప్పుడు బయటపడ్డది, ఎవరు కేసు వేశారు, ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కు ఆధారాలు దొరికింది, దాని మీద ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధం ఉండదు, పార్టీకి సంబంధం ఉంది. ఎవరిని అరెస్ట్ చేయాలి, ఏమి ఇన్వెస్టిగేట్ చేయాలనేది ఆ దర్యాప్తు ఏజెన్సీస్ పని. సిబిఐ కానీ, ఈడీఐ కానీ, పోలీస్ కానీ, ఎవరైనా కానీ. టైమింగ్ కోయిన్సైడ్ అయి ఉండొచ్చు, వేరే మాట. మనీష్ సిసోడియా ఎలక్షన్ కానీ ముందే జైల్లో ఉన్నాడు కదా, అగర్వాల్ ఎలక్షన్ ముందే జైల్లో ఉన్నాడు కదా. వాళ్ళిద్దరి ఒక స్టేట్మెంట్స్ మీద వాళ్ళ మనీ ట్రైల్ చేస్తుంటే అది కేజ్రీవాల్ మీద వచ్చింది కదా. కేజ్రీవాల్ అందరూ కూడా ఎట్లా డిశ్చార్జ్ చేస్తారు, నేను ఇంతకుముందు చెప్పినట్టు టెక్నికల్ పాయింట్ మీద డిశ్చార్జ్ చేస్తారు. అండ్ డిశ్చార్జ్ ఆన్ టెక్నికల్ పాయింట్ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ ఇన్నోసెన్స్. ఓకే. సో ఈ కేసుతో పాటుగా వినిపించేటువంటి అన్ని అంశాల్లో కూడా పర్టిక్యులర్గా కవిత బయటకొచ్చింది. సత్యమేవ జయతే అనేటువంటి ఒక నినాదం కడిగిన ముత్యంలా బయటకు వస్తానంది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ సరికొత్తగా పార్టీ పెట్టబోతున్నాను, ఒక డేట్ కూడా అనౌన్స్ చేశారు, ఏప్రిల్లో ఉంటుంది అనేటువంటి మాట. ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఇక్కడేమో మీరు జాతీయ పార్టీ తెలంగాణలో బాగా వేయాలనుకుంటున్నారు, మళ్ళీ ఇంకొక పార్టీ వస్తుంది. ఆల్రెడీ 3 పార్టీలకు తోడు 4వది అవ్వబోతోంది. పార్టీలు ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, అది పొలిటికల్ రైట్. అది రైట్ టు ఫార్మ్ అసోసియేషన్, రైట్ టు ఫార్మ్ పొలిటికల్ పార్టీ. ఇది రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఒక పార్టీ. మన దగ్గర చాలామంది పార్టీలు పెట్టారు. కేఏ పాల్ కూడా పెట్టాడు పార్టీ, మన దగ్గర చాలామంది పెట్టారు. దాని ఇంపాక్ట్ ఏముంటుందని ఇప్పుడు మనం ఏం చెప్తాం? మనం ఇంపాక్ట్, పొలిటికల్ ఇంపాక్ట్ అనేది అది నెగిటివ్గా డెఫినెట్గా బీఆర్ఎస్ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో నుంచి ఇది పుట్టుకొచ్చినటువంటి గొడవలు. ఇవి ఆ గొడవలు ఎందుకైనాయి అది ప్రజలందరూ కూడా తెలుసు. అంటే ఒక అక్రమంగా దోచుకున్నటువంటి ఒక ప్రజా ధనాన్ని పంపకాల్లో వచ్చినటువంటి ఒక విభేదాలు అనేది ప్రజలు అనుకుంటున్నారు. నేనుగా చెప్పేది ప్రజలే అనుకుంటున్నారు. కాబట్టి ఆ పార్టీ పెడితే అది బీఆర్ఎస్కి నష్టం జరుగుతుందని చెప్పి నేను పక్కా భావిస్తున్నాను. సో బీఆర్ఎస్ ఆమెకేం నష్టం, ప్రాఫిట్ లాస్ నేను మాట్లాడను. ఎందుకంటే పార్టీ పట్టే రైట్ ఉంది ఆమెకు, లేదని కాదు. కానీ దానివల్ల నష్టం ఎవరికి వస్తుందంటే డెఫినెట్గా వాళ్ళ కుటుంబానికి వస్తుంది, వాళ్ళ తండ్రి గారి పార్టీకి వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఎవరికి లాభం అనేది మనం చెప్పలేము, ఎందుకంటే ఇది నాట్ ఎ టెస్టెడ్ కేస్. ఓకే. అక్కడ నష్టం జరిగింది అనుకుంటే అక్కడ ఓట్ అనేది స్ప్లిట్ అవ్వాలి, అది ఇంకొకరికి డైవర్ట్ అవ్వాలి. అది ఆ ఓట్ ఎటువైపు వస్తుంది బీజేపీకి? అప్పుడు ఎలాంటి ఎత్తుగడ వేస్తుంది బీజేపీ? మరి మనం అందుకే అంటారు, ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు ఎందుకంటే హైపోథెటికల్గా మాకు వస్తుంది, వాళ్ళకు వస్తుంది, ఇదే చెప్పలేము మనం. పార్టీ పని చేసినా దానికి ఎట్లుంటుంది, ఏం ఎజెండా ఉంటుంది, ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారు, వాళ్ళ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి గొడవలు అది ఎంతవరకు ప్రజలకు ఇది వాళ్ళు ఆలోచిస్తారు, ఏ ఓటు అటు పోతుంది, ఏ ఓటు స్ప్లిట్ అవుతుంది, ఏ ఓటు విరక్తితో ఎటు పోతాయి, ఇవన్నీ ఏంటంటే ఒక సిస్టంలో విరక్తి కూడా కలిగిస్తుంది. ఇదేంద్రా బాబు ఏంది అని చెప్పేసి ఎప్పటికీ ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా.
సో ఇప్పుడు ఎందుకు కుటుంబంలో ఎందుకు కలాలు వచ్చినాయి, కుటుంబంలో ఏంది తగాదాలు, ఎందుకు తగాదాలు, అట్లా అనేది ఉంటుంది కదా. మళ్ళీ బీఆర్ఎస్కి కేసీఆర్కి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు అది బీజేపీకి నేను లాభం నష్టం కావాలి. జరుగుతుంది అనట్లేదు, జరగవచ్చు అంటున్నాను నేను. ఓకే, అయితే మరి ఈ కవిత పార్టీ ఏర్పాటుని మీరు స్వాగతిస్తున్నారా? తనకి ఇక స్వాగతించే అవసరం లేదండి. హ్మ్. ఎనీ వన్ కెన్ ఫ్లోట్ ఏ పార్టీ. బెస్ట్ విషెస్ చెప్తారా? మీరు మా పార్టీ ఉన్న మీరు వేరే వేరే పార్టీకి బెస్ట్ చెప్తాను. ఇంకొకరు వస్తున్నారు అంటే కాంపిటీషన్ ఇంకా పెరిగింది. మాకు ఎన్నేం రావచ్చండి. మా సపోర్ట్ మాకు ఉంటుంది, మా బేస్ మాకు ఉంటుంది, మా క్యాడర్ మాకు ఉంటుంది, మా ఐడియా మా సిద్ధాంతం మీద మోదీ గారి మీద నమ్మిన ప్రతి వ్యక్తి బీజేపీ ఓటేస్తారు. ఇంకా మా బేస్ పెరగాలని చూస్తాం. వేరే ఎవరు పార్టీ పెట్టుకున్నా కూడా వాళ్ళ బేస్ ఎటుపోతుందో ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలియదు కదా. ఇప్పుడు హైపోథెటికల్గా నేను ఎవరిని చెప్పలేను కదా. సో బేస్ అన్నారు, బట్ బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు తనకి? ఇక బ్యాక్గ్రౌండ్లో ఎవరున్నారనే అది మనం చెప్పలేము కానీ, బట్ డెఫినెట్గా కుటుంబంలో ఎందుకు కలహాలు వచ్చినాయి, ఎందుకు ఇట్లా ఇంత దూరం వచ్చిండ్రు, ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది ప్రజల్లో మాత్రం ఆలోచన ఉన్నది. అది ఎవరు చేస్తాను, నేను ఇక్కడ ఒక ఈట చేస్తాడు, ఆయన చేస్తాడు, ఆ పార్టీ చేస్తాను, ఈ పార్టీ చేస్తాను, నేను ఒక ఊహాగానాలు నేను ఎప్పుడు చెప్పలేను. బట్ డెఫినెట్గా ప్రజలకు రాజకీయాలు అంటే చులకన భావం వస్తుంది, ఇంకా సీరియస్నెస్ లేదు. ఇది ఇప్పుడు ఏంటంటే ఒక మంచి సవాలుగా తెలంగాణ ఇష్యూ వచ్చింది. తెలంగాణ ఇష్యూ ఒక కాజ్, అది కాజ్ కోసం చాలా ప్రాణాలు త్యాగం చేశారు, అది ఫైట్ చేశారు. ఫైట్ సీరియస్ ఒక పార్టీ ఫ్లోట్ అయింది, ఒక ఉద్యమ పార్టీగా రూపం తీసుకుంది, గెలిచారు, ప్రజలు అవకాశం ఇచ్చారు. ఒకసారి కాదు 2 సార్లు ఇచ్చారు. ఇప్పుడు ఏ అంశం మీద ఇప్పుడు ముందుకు పోతారు? ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితి తెలంగాణలో నేను చూస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ పార్టీ హెడ్గా నేను చూసాను. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా వాళ్ళు పగ్గం కట్టుకున్నారు. తప్పకుండా అవినీతి వ్యతిరేకంగా ఓటేస్తారు. ఈ 2 పార్టీలు కూడా అవినీతితో కూడిపడినటువంటి పార్టీ ఇది. 3వ పార్టీ కూడా ఆ అవినీతి పార్టీ నుంచి ఆఫ్ షూట్ పుట్టుకొచ్చినటువంటి పార్టీ. కాబట్టి ప్రజలు ఈ అవినీతిని తప్పకుండా తిరస్కరిస్తారని చెప్పి నేను భావిస్తాను.